భారతదేశం విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలతో కూడిన సువిశాల దేశం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భిన్న సాంప్రదాయాలు, భాషలు, సామాజిక అలవాట్లను కలిగి ఉంది. ఈ వైవిధ్యమే ఆయా ప్రాంతాల్లో అక్కడ సంస్కృతికి, సాంప్రదాయాలకు చిహ్నంగా విభిన్న నిర్మాణ స్మారక చిహ్నాలను నిర్మించారు. ఆ నిర్మాణాలు భారతదేశం గర్వించగలిగేలా చేశాయి. ఆ స్మారక చిహ్నాలు, క్లిష్టమైన నమూనాలు మన దేశం ఇంజనీరింగ్ నైపుణ్యానికి, హస్తకళాకారుల పరిపూర్ణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. వీటిలో కొన్ని స్మారక చిహ్నాలు మన దేశ కరెన్సీ నోట్లలో చోటు సంపాదించుకున్నాయి. ఈరోజు అటువంటి స్మారక చిహ్నాలను కలిగి ఉన్న కరెన్సీ నోట్ల గురించి తెలుసుకుందాం. 10 రూపాయల నోటు. జనవరి 5, 2018న భారతీయ రిజర్వ్ బ్యాంకు ముద్రించినటువంటి 10 రూపాయల నోటు ముందు భాగంలో మహాత్మా గాంధీ చిత్రం, వెనుక వైపు ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయ చిత్రం ఉన్నాయి. ఇది ఒడిశాలోని కోనార్కులో 13వ శతాబ్దపు సూర్య దేవాలయము. దీనిని 1250లో తూర్పు గంగా రాజవంశానికి చెందిన రాజు నరసింహదేవ నిర్మించినట్లుగా చరిత్రకారుల కథనం. ఒడియా లిపిలో సంస్కృతంలో వ్రాసిన ప్రణాళిక నిర్మాణ రికార్డులు భద్రపరచబడినటువంటి కొన్ని హిందూ దేవాలయాలలో ఈ దేవాలయం ఒకటి. 1960లలో ఒక గ్రామంలో ఒక తాళపత్ర గ్రంథం లభించింది. ఆ తాళపత్ర గ్రంథము అనంతరము అనువదించబడింది. దీంతో కోనార్క్ దేవాలయం నిర్మాణాన్ని శివ సామంతరాయ మహాపాత్ర పర్యవేక్షించినట్లుగా తెలుస్తోంది. ఇది పాత సూర్య దేవాలయం సమీపంలో నిర్మించబడింది. పాత ఆలయం గర్భగుడి తిరిగి ప్రతిష్ఠించబడింది. కొత్త ఆలయంలో విలీనం చేయబడింది. రాగి పలకల శాసనాల ద్వారా కోనార్క్ ఆలయ నిర్మాణ గొప్పతనం తెలుస్తోంది. 1984లో యునెస్కో ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. చంద్రభాగ మేళా సందర్భంగా ప్రతి సంవత్సరము ఫిబ్రవరిలో కోనార్క్ దేవాలయానికి హిందువులు వెళ్లే ఒక ప్రధాన యాత్రా స్థలం. 20 రూపాయల నోటు. కొత్త 20 రూపాయల నోటు ముందు భాగంలో మహాత్మా గాంధీ చిత్రపటం, వెనుక వైపు ఎల్లోరా గుహలు ఉన్నాయి. ఎల్లోరా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఎల్లోరా గుహలు భారతీయ రాతి శిల్పకళకు ప్రతిబింబిస్తాయి. ఇందులో మొత్తము 100 గుహలు ఉన్నాయి. వీటిలో 34 ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఎల్లోరా స్మారక చిహ్నాలు ఒకదానికొకటి దగ్గరగా నిర్మించబడింది. ఇది ప్రాచీన భారతదేశంలో ఉన్న మత సామరస్యానికి చిహ్నం. రాష్ట్రకూట రాజవంశం పాలనలో ఎల్లోరాలో హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలు ఉన్నాయి. యాదవ రాజవంశము అనేక జైన గుహలను నిర్మించింది. ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా క్రింద ఒక రక్షిత స్మారక చిహ్నము. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కూడా. 50 రూపాయల నోటు. 50 రూపాయల నోటు వెనుక వైపు కర్ణాటక రాష్ట్రంలోని హంపి రాతి రథం ఉంది. ఈ ఆలయము 1986లో యునెస్కోచే ప్రపంచ ప్రసిద్ధి చెందిన కట్టడంగా 1986లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. వాస్తవానికి ఈ రథము గరుడికి అంకితం చేయబడిన ఒక మందిరం. దీనిని విఠల ఆలయ సముదాయం లోపల నిర్మించారు. భారతదేశంలోని 3 ప్రసిద్ధ రాతి రథాలలో హంపి రథం ఒకటి. మిగిలిన 2 ఒడిశాలోని కోనార్కు, తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న రాతి రథాలు. చరిత్రకారుల ప్రకారంగా హంపిలోని స్మారక చిహ్నాలు 14వ లేదా 16వ శతాబ్దాల మధ్య విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడ్డాయని చెబుతారు. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజు కృష్ణదేవరాయ ఒడిశాలో యుద్ధం చేస్తున్నప్పుడు కోనార్క్ సూర్యనారాయణ దేవాలయ రథాన్ని చూసి ఆకర్షితుడై ఈ రథాన్ని నిర్మించాడు అని చెబుతారు. రథం ఉన్న ప్రదేశం నుండి కదిలితే ప్రపంచం ఆగిపోతుంది అని స్థానికుల యొక్క నమ్మకం. 100 రూపాయల నోటు. 2018లో ఆర్బీఐ ఆవిష్కరించిన రీడిజైన్ చేసినటువంటి 100 రూపాయల నోటులో గుజరాత్లోని పటాన్లో ఉన్న 11వ శతాబ్దపు మెట్ల బావి రాణి కీ వావ్ అద్భుత కట్టడం ఉంది. ఈ నిర్మాణము సరస్వతీ నది ఒడ్డున ఉన్న మెట్ల బావి. ఈ బావిని సోలంకి రాజవంశ స్థాపకుడైన కింగ్ భీమ్ దేవ్ జ్ఞాపకార్థంగా 1063లో ఆయన భార్య రాణి మహారాణి ఉదయమతి నిర్మించారు. తన భర్తపై ఉన్నటువంటి ప్రేమకు చిహ్నంగా నిర్మించినటువంటి ఈ రాణి కీ వావ్ అత్యుత్తమ నిర్మాణము కలిగి ఉంది. ఈ బావి నీటి పవిత్రతను తెలియజేసే విధంగా నిర్మించబడింది. ఈ బావి శిల్పకళ ఫలకాలతో 7 స్థాయిల మెట్లుగా విభజించబడింది. రాణి కీ వావ్ గోడలు స్తంభాల మీద 500 కంటే ఎక్కువ విష్ణు రూపాలైనటువంటి రామ, వామన,
మహిషాసుర మర్దిని, కల్కి మొదలైన అవతారాలు చెక్కబడి ఉన్నాయి. రాణి కీ వావ్ జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నం. భారత పురావస్తు శాఖ దీనిని పరిరక్షిస్తుంది. 200 రూపాయల నోటు 2017లో ఆవిష్కరించబడిన 200 కరెన్సీ నోటులో ప్రముఖ బౌద్ధ స్మారక చిహ్నం సాంచి స్తూపం వెనుక వైపున అలంకరించబడిన గేటు వేలు ఒకటి ఉన్నాయి. సాంచి వద్ద ఉన్న గొప్ప స్తూపము భారతదేశంలోని పురాతన రాతి నిర్మాణాలలో ఒకటి. మన దేశ వాస్తుశిల్ప కళకు ముఖ్యమైనటువంటి స్మారక చిహ్నంగా నిలుస్తుంది. ఇది వాస్తవానికి 3వ శతాబ్దం BCEలో అశోక చక్రవర్తిచే నిర్మించబడిందని చెబుతారు. వాస్తవానికి ఇది బుద్ధుని అవశేషాలపై నిర్మించిన సాధారణ అర్ధగోళాకార ఇటుక నిర్మాణం. ముఖ్యంగా సాంచి అశోకుని భార్య దేవి జన్మస్థలం, వారి వివాహ వేదిక కూడా. ఇది 12వ శతాబ్దం వరకు భారతదేశంలోని అత్యంత ముఖ్యమైనటువంటి బౌద్ధ క్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. 1వ శతాబ్దం BCEలో 4 క్లిష్టమైన తోరణాలు నిర్మాణాలు 200 రూపాయల నోటుతో దర్శనమిస్తుంది. ఈ గేటు వేలపై ఉన్న చెక్కడాలు గౌతమ బుద్ధుని జీవితము, అతని ప్రారంభ అవతారాల కథనాలను వర్ణిస్తాయి. సాంచి స్తూపము సంబంధిత స్మారక చిహ్నాలు 1989 నుండి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పరిగణించబడుతున్నాయి. 500 రూపాయల నోటు నవంబర్ 8, 2016న నోట్ల రద్దు ప్రకటన వెలువడినటువంటి కొన్ని గంటల తర్వాత కొత్త 500 రూపాయల నోటును ప్రవేశపెట్టారు. వెనుక వైపు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతో పాటు ఢిల్లీలోని ఎర్రకోట ఉంటుంది. మొఘల్ చక్రవర్తుల ప్రధాన నివాసంగా పనిచేసిన ఎర్రకోట అత్యంత ప్రసిద్ధ స్మారక చిహ్నము. 1638లో చక్రవర్తి షాజహాన్ తన సామ్రాజ్య రాజధానిని ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చాలని నిర్ణయించుకున్నప్పుడు దీనిని నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఎర్రకోటను వాస్తుశిల్పి ఉస్తాద్ అహ్మద్ లహోరీ రూపొందించారని, ఆయన తాజ్మహల్ను కూడా నిర్మించారని చెబుతారు. ఈ కోటను కిలా-ఏ-ముబారక్ ది ఎక్సార్లెడ్ ఫోర్ట్ అని కూడా అంటారు. ఆగస్టు 15, 1947న భారతదేశము బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం పొందిన తర్వాత భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లహోరీ గేటు పైన భారత జెండాను ఎగురవేశారు. ప్రతి సంవత్సరము స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి కోట ప్రధాన ద్వారం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దాని ప్రాకారాల నుండి ప్రసంగం చేస్తారు. 2007లో ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఈ విధంగా స్మారక చిహ్నాలు క్లిష్టమైన నమూనాలు మన దేశం ఇంజనీరింగ్ నైపుణ్యానికి, హస్త కళాకారుల పరిపూర్ణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. మనం ప్రతినిత్యం ఉపయోగించే ఈ నోట్లపైన ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ స్మారక చిహ్నాలను కలిగి ఉండటము, వీటి గురించి సంపూర్ణ జ్ఞానాన్ని మనం కలిగి ఉండటము నిజంగా అవసరం. ఇలాంటి విషయాలను తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.